నమస్కారం అండి. తెలుగు కథల వేదికకు స్వాగతం. ఈరోజు శ్రీ రమణ గారు రచించిన బంగారు మురుగు అనే కథను విందామండి. ఈ కథ 24/9/1993 ఆంధ్రజ్యోతి సచిత్ర వారపత్రికలో ప్రచురితమైనది. నాకు 6 ఏళ్లప్పుడు మా బామ్మకి 60 ఏళ్ళు. మా అమ్మా నాన్న ఎప్పుడూ పూజలు పునస్కారాలు, మళ్ళు దేవుళ్ళు గొడవల్లో ఉండేవారు. స్వాములార్లు పీఠాధిపతులు ఎత్తే పల్లకి దింపే పల్లకీలతో మా ఇల్లు మఠంలా ఉండేది. అమ్మ తడిచీర కట్టుకుని పీఠాల్ని సేవిస్తూ నే దగ్గరకు వెళితే దూరం దూరం తాక్కూడదు అనేది. బామ్మకి ఈ గొడవలేం పట్టేవి కావు. అమ్మ నాన్న చుట్టం పక్కం అన్నీ నాకు బామ్మే. మా బామ్మకి కాశీ కామేశ్వరం అన్నీ నేనే. ఓ కంచంలో తిని ఓ మంచంలో పడుకునేవాళ్ళం. పెద్దతనపు నస, అత్తగారి సాధింపులు వేధింపులు బామ్మ దగ్గర లేవు. ఎవరైనా ఈ ముసలమ్మకి భయము భక్తి రెండూ లేవు అంటే దయ కంటే పుణ్యం లేదు, నిర్దయ కంటే పాపం లేదు. చెట్టుకి చెంబుడు నీళ్లు పోయడం, పక్షికి గుప్పిడు గింజలు చల్లడం, పశువుకి 4 పరకలు వేయడం, ఆకొన్నవాడికి పట్టెడు మెతుకులు పెట్టడం నాకు తెలిసిందివే అనేది. బామ్మకి పుట్టింటి వాళ్ళిచ్చిన భూమి 4-5 ఎకరాలు ఇంకో ఊళ్ళో ఉండేది. మా ఊరికి 10 కోసల దూరం. ఏటా పంటల కాలంలో కౌలు చెల్లించడానికి రైతులు వచ్చేవాళ్ళు. వచ్చి రాగానే వాళ్ళని ఆప్యాయంగా పలకరించేది. పుట్టిన ఊరు విశేషాలన్నీ గుక్క తిప్పుకోకుండా అడిగేది. వాళ్ళు బదులు చెప్పకుండానే మళ్ళీ ప్రశ్న మీద ప్రశ్న వర్షం కురిపించేది. రైతులేమో పంట తెగుళ్ళ గురించి, అకాల వర్షాల గురించి సాకులు చెప్పి పావలో బేడో చేతిలో పెట్టి వెళ్లాలనే ఆలోచనతో దిగులు మొహాలు తగిలించుకుని వచ్చేవాళ్ళు. ఆ మాట ఎత్తడానికి బామ్మ అవకాశం ఇస్తేనా? ఎండను పడి వచ్చారు, కాళ్ళు కడుక్కొండర్రా అనేసి వడ్డన ఏర్పాట్లల్లో పడిపోయేది. విస్తరి వేసిన దగ్గర నుంచి పెరుగు అన్నంలోకి వచ్చేదాకా వాళ్లతో ఊరి వాళ్ల కబుర్లన్నీ వాగించేది. తీరా పెరుగన్నం చివర్లో, ఏరా అబ్బి, ఈ ఏడాది పంటలెలా ఉన్నాయిరా అని అడిగేది. వాళ్ళకి పచ్చి వెలక్కాయ గొంతును పడ్డట్టయ్యేది. కమ్మటి భోజనం కొసరి కొసరి వడ్డిస్తే తిని, పైగా తిన్న విస్తరు ముందు కూర్చుని పంటలు పోయాయని చెప్పడానికి నోరాడక, పర్వాలేదమ్మా దేవుడి దయవల్ల అనేవాళ్ళు. ఇంకేం చేస్తారు పాపం, అనా పైసలతో శిస్తు అప్పగించి వెళ్ళేవాళ్ళు. వెళ్ళేటప్పుడు, ఇదిగో బుల్లిపంతులు, మీ అవ్వ గట్టి పిండమే అని ఎగతాళి చేసి వెళ్ళేవాళ్ళు. బడికి వెళ్ళనని మారాన్ చేసినప్పుడల్లా బామ్మ నాకు అండగా ఉండేది. పసి వెధవ, గ్రాహ్యం వస్తే వాడే వెళ్తాడు, అయినా ఒక్కగానొక్కడు బతకలేకపోతాడా అంటూ నన్ను చంకనేసుకుని బయటకు నడిచేది. మా ఇంటి పెరడు దాటగానే పెద్ద బాదం చెట్టు ఉండేది. అది మా స్థావరం. రోజులో 3 వంతులు అక్కడే మా కాలక్షేపం. బాదం చెట్టు పచ్చటి గొడుగు పాతేసినట్టు ఉండేది. రాలిన పొండు ఆకులు విస్తరి కుట్టుకుని బామ్మ భోజనం చేసేది. దాని చుట్టూ చిన్న మట్టి అరుగు ఉండేది. దీన్ని కాపురానికి వచ్చినప్పుడు మా పుట్టింటి నుంచి తెచ్చా. అప్పుడు జానాబెత్తుడుండేది. నువ్వు నమ్మవు. పిచ్చి ముండకి 3 ఆకులు బుల్లి బుల్లివి ఉండేవి. రోజూ ఒకసారైనా ఈ మాట నాకు చెప్పేది. నే కాపురానికొచ్చి ఎన్నేళ్ళో ఈ పిచ్చి మొద్దుకి అన్నేళ్ళు అంటూ మానుని చేత్తో తట్టేది ఆపేక్షగా. ఇప్పటికీ బామ్మ చెంబుడు నీళ్లు దానికి పోస్తూనే ఉంటుంది. మానుకి 2 తొర్రలుండేవి. పై తొర్రలో 2 రామచిలకలు కిలకిల్లాడుతూ కాపురం చేస్తుండేవి. ఇంకో తొర్రలో బామ్మ నా కోసం చిరుతిళ్ళు దాచేది. కొమ్మకి తాళ్ల ఉయ్యాల ఉండేది. నీడన ఆవుదోడ కట్టేసి ఉండేది. దానికి బామ్మ పచ్చి పరకలు వేస్తూ ఉండేది. కాకులు పడేసిన బాదంకాయలు వైనంగా కొట్టి నా చేత బాదం పప్పులు తినిపించేది. ఆ బాదం చెట్టు మా ఇద్దరికీ తోడు నీడ. ఊరు లేచేసరికి వాకిలంతా తీర్చిదిద్ది ముగ్గులు పెట్టేది బామ్మ. రాత్రి నాకు జోలపాడుతూ రేపటి ముగ్గు మనసులో వేసుకునేది. ముగ్గులు అయ్యేదాకా నేను బామ్మ వీపు మీద బల్లిలా ఖర్చుకు పడుకుని కునుకు తీస్తుండేవాణ్ణి. అసలే నడుము వంగిపోయే, పైగా ఆ మూట కూడా దేనికి అని మా అమ్మ అంటే, వాడు బరువేంటే,
వాడు వీపున లేకపోతే ముగ్గు పడదే తల్లి, చూపు ఆనదే అమ్మా అనేది బామ్మ. సమస్త దేవుళ్ళకి మేలుకొలుపులు పాడుతూ వాకిలి 4 దిక్కుల్ని ముగ్గుతో కలిపేది. అప్పుడు మా మండువాలోగిలి నిండుగా పమిట కప్పుకు నిలబడ్డ పెద్ద ముత్తైదువులా ఉండేది. పాటలు పాడి దేవుళ్ళని లేపకపోతే వాళ్ళు లేవరా అని అడిగితే, పిచ్చి సన్నాసి, దేవుళ్ళు నిద్రవుతారా? దేవుడు నిద్రపోతే ఇంకేమైనా ఉంది? మేలుకొలుపులు మన కోసమే, చక్కెర పొంగలి మన కోసమే అనేది బామ్మ. తెల్లారగానే నూనె రాసి నలుగు పెట్టి కాకరి పందిరి కింద ముక్కాలపీట మీద కూర్చోబెట్టి వేడి నీళ్లు పోసేది. చిక్కిపోయాడమ్మా పిల్లాడు, పొడుగు సాగుతున్నాడో ఏమో అని బామ్మ రోజూ నలుగు పెడుతూ దిగులు పడేది. ఒంటి మీద చిన్న ఘాటో దెబ్బో పొక్కో కనిపిస్తే, అగాయిత్యపు వెదవ్వి, ఎక్కడ తగిలించుకున్నావు అని గారాబంగా కేకలేసి తెగ దిగులు పడిపోయేది. నాకప్పుడు ఎంతో హాయిగా అనిపించేది. నెలకోసారి భజంత్రీ వాడు వచ్చేవాడు. బాదం చెట్టు కింద నేను మా బామ్మ తలపని చేయించుకునేవాళ్ళం. ముందు నా వంతు, ఒరేవ్ జాగ్రత్తగా చెయ్యి, పిల్లాడి క్రాపు తెల్లదర క్రాఫింగ్లా ఉండాలి అని హెచ్చరికలు సలహాలు ఇస్తూ ఎదురుగా కూర్చునేది బామ్మ. అయినా వాడి పద్ధతిలో వాడు తిరుపతి మెట్లతో దిప్పకొట్టుడు కొట్టేసేవాడు. తన వంతు వచ్చినప్పుడు చేతిన ఉన్న బంగారు మురుగు తీసి నా చేతికి తొడిగేది. స్నానం చేశాక కుంకుడు రసంతో ఆ బంగారు మురుగుకి మెరుగు తెప్పించి తన చేతికి వేసుకునేది. మెరుస్తున్న చేతిని తృప్తిగా చూసుకునేది. బజారు చిరుతిళ్ళు తినకూడదని నా మీద గట్టి ఆంక్ష ఉండేది. ఆరోగ్యం కంటే కుటుంబ మర్యాద దెబ్బతింటుందని. నాకివేమీ తెలిసేవి కావు. బెల్లపు జీళ్ళు, పీచు మిఠాయి, జంతికలు, తేగలు కొనుక్కు తినాలని నాలిక పీకేది. బామ్మని అడిగితే, ఓస్ అంతే కదా పద అనేసి కోరినవన్నీ కొనిపెట్టేది. మరికొన్ని బాదం చెట్టు భోషాణంలో దాచిపెట్టేది. బామ్మ నా పాలిట వరాలిచ్చే దేవత. మనవడికి అడ్డమైన గడ్డి కొనిపెడుతోందని తెలిసి బామ్మకి డబ్బు దొరకకుండా ఇంట్లో కట్టడి చేశారు. దీని మీద ఇంట్లో చాలాసార్లు గొడవలు జరిగాయి. బామ్మ మీద నిఘా వేసిన మా చిరుతిళ్ళకి లోటు లేకుండా చూస్తోంది. బియ్యం ఒళ్ళో పోసుకొచ్చి జీళ్ళు తేగలు నైవేద్యం పెట్టేది నాకు. అది తెలిసిపోయింది. బియ్యం డబ్బాకి తాళం పడింది. దాంతో నా నోటికి కూడా. అత్తగారి ఆట కట్టిందని అమ్మ సంతోషించింది. ఇంటి దీపానివి, చక్రవర్తివి, నీకీ కరువేంటి నాయనా అని బామ్మ బాధపడింది. ఆ రోజు పీచు మిఠాయి వాడు ఊళ్ళోకి వచ్చాడు. వాడు రోజూ రాడు, సంత రోజు మాత్రమే వస్తాడు. 3 వైపులా రేకు, ఓ వైపు సరుకు కనిపించేలా అద్దం ఉన్న డబ్బా, ఇచ్చిన గులాబీలు కుక్కినట్టు డబ్బా నిండా పీచు మిఠాయి పొత్తులు. వాడు డబ్బా చప్పుడు చేస్తూ పీచ్ మిఠా అని చిత్రంగా అరుస్తూ వీధిని వెళ్తుంటే నా నోరెంత ఊరిందో బళ్ళో ఉన్న నాకు తెలుసు, ఇంట్లో ఉన్న మా బామ్మకి తెలుసు. పీచ్ మిఠా అరుపు దూరం అవుతున్న కొద్దీ నాలో బెంగ ఎక్కువవుతోంది. ఆ క్షణంలో బామ్మ బడిగుమ్మంలో ప్రత్యక్షమైంది. పంతులు గారు ప్రభవ విభవలు చెప్పిస్తున్నారు. బామ్మ రాకతో ప్రమోదూత దగ్గర టక్కున వల్లింపు ఆగి తరగతి నిశ్శబ్దం అయ్యింది. నరసింహం వంతు పంతులు గారంటే గండబేరుండం. పిల్లలు పెద్దలు హడలు చచ్చేవారు. ఆయనకి బుర్ర మీసాలు, కళ్ళద్దాలు, గుండు పిలక, చేతిలో బెత్తం, 4 వైపులా చూడగల మిడుగుడ్లు ఉండేవి. మా బామ్మ బడిగుమ్మంలోకి వస్తూనే, ఒరే నరసింహ, నా మనవణ్ణి పంపరా అంది. ఆయన నా వైపు చూసి పోరా అనగానే పలకా పుస్తకంతో నిలబడి ఉన్నాను. పో అనడమేమిటి, తొర్రలో రామచిలుకలా తుర్రున దాటుకున్నాను. అవతల వీధి చివర పీచుమిఠా వాడు నా కోసమే నిలబడి ఉన్నాడు. అప్పటికే వాడితో బేరసారాలు పూర్తి చేసింది బామ్మ. 2 మిఠాయి పొత్తులు, 4 పుంజీల జీళ్ళు ఇప్పించింది. జీళ్ళు జేబులో పోసుకుని బామ్మ కొంగుచాటు చేసుకుని మిఠాయిలు 2 మింగేశాను. ఆ రంగుకి నోరు ఎర్రగా హనుమంతుని మూతిలా అయిపోయింది. ఈ మొహంతో ఇంటికెళ్తే ఏమన్నా ఉంది అంటూ కాసేపు బజారు పెత్తనం చేయించి బడిగంట కొట్టాక బావి దగ్గర మూతి కడిగి కొంగుతో తుడిచి ఇంట్లో ప్రవేశపెట్టింది.
తెల్లారి పొద్దున దేవతార్చనలో ఉండే బుల్లి కంచుగంట కనిపించలేదని అమ్మ కంగారుగా వెతికేస్తోంది. ఎక్కడికి పోతుంది, ఎలికి ముండలు లాక్కెళ్ళి ఉంటాయి అని బామ్మ పట్టి పట్టనట్టు సర్దేస్తూ మాట్లాడుతోంది. అయినా ఎలుకలు గంటనేం చేసుకుంటాయి బామ్మ అంటే, పిల్లికి కడతాయి వెదవాయి అని అరిచి నా నోరు నొక్కి బయటికి లాక్కెళ్ళింది. త్వరలో దాచుకున్న 4 పుంజీల జీళ్లు 2 రోజుల్లో పూర్తయినాయి. మళ్ళీ సంతరోజు వచ్చింది. ఇంట్లో పెద్ద గాలి దుమారం లేచింది. నాన్న అరుపుల ముందు బామ్మ ముద్దాయిలా నిలబడి ఉంది. వాకిట్లో పీచుమిఠాయి వాడు నిలబడి ఉన్నాడు. క్రితం వారం వాడికి బామ్మ కంచుగంట ఇచ్చిందట. ఆ లెక్కలో వాడు మనకి 4 మిఠాయిలు 6 పుంజీల జీళ్లు ఇంకా బాకీ ఉన్నట్ట. అవి ఇచ్చేసి వెళ్దామని సరాసరి వాడు ఇంటికి వచ్చాడు. అది గొడవ. సడీ చప్పుడు చేయదనుకున్న గంట గణగణ బామ్మ గుండెల్లో మోగింది. దేవుడు గంటనే పాపభీతి లేకుండా పోయే అంది అమ్మ నిష్ఠూరంగా. అంత పాపభీతి పడాల్సిందేముంది? అయినా గంటలో ఉంటాడా దేవుడు? పసివాళ్ల బొజ్జలో ఉంటాడు గాని. బామ్మ సాయికారం తీసింది. ఈ మెట్ట వేదాంతాలకేం లెండి, ఇట్లాగే వదిలేస్తే అవ్వా మనవుడు కలిసి ఆ చేతి మురుగు కూడా కరిగించేసుకు తింటారు అంది అమ్మ నాన్నకి బోధపడాలని. నాన్న కలిగించుకు మాట్లాడేలోగా బామ్మ కోపంగా గొణుక్కుంటూ చెరచెరా వెళ్ళి బాదం చెట్టు కింద కూర్చుంది. నేను వెనకే భయం భయంగా వెళ్ళా. కొంచెం దూరంగా నిలబడ్డా. నువ్వు కాదు గాని ఇచ్చి నీతో నా చావుకొచ్చిందిరా. ఇన్నేళ్ళొచ్చింది, ఆఖరికి నా బతుకు దొంగ బతుకైపోయింది. పో, అసలు నా ఛాయలకి రావద్దు. మీ అమ్మా నాన్న ఉన్నారుగా, వాళ్లతోనే ఊరేగు. నాది అనుకుంటే దుఃఖం, కాదు అనుకుంటే సుఖం అంటూ బామ్మ బావురుమని ఏడ్చింది. కంటిదార ఎండిన బాదం ఆకుల మీద టపటపా రాలాయి. పిడుగులు రాలుతున్నంత చప్పుడు నా చెవికి. దేవుడు ఏడుస్తుంటే ఎంత భయం వేస్తుంది దిక్కులేని వాళ్ళకి. ఒక్కసారి బేర్మని పెద్దగా ఏడ్చాను. బామ్మ తటాలున చేతులు జాపి ఒళ్ళోకి లాక్కుంది. అక్కడే చెట్టు కింద ఎండాకుల మీద బామ్మ ముడుచుకు పడుకుంది. నేను బామ్మ పక్కనే ఒదిగి దిగాలుగా కూర్చున్నా. బామ్మ గుర్రు పెట్టి నిద్రపోయింది. బామ్మ మీద గుండు చీమలు పాకుతుంటే వాటిని దులిపేస్తూ వెన్నె మీద చెయ్యి వేసి నా పక్కలో కూర్చునే బామ్మలా కూర్చున్నాను. కాకి రాల్చిన 2 బాదంకాయలు గుండు మీద పడితే బామ్మ ఉలిక్కిపడి లేచింది. నాకు నవ్వొచ్చింది. సంగతి అర్థం కాగానే బామ్మ కూడా పక్కున నవ్వింది. ఆ నవ్వు కొండంత ధైర్యమే నన్ను ఆవరించింది. రాలిన బాదంకాయల్ని పప్పులు వల్చే పనిలో పడింది. ఒరే, మీ అమ్మకి ఈ మురుగు చెరిపించి ఒక జత ఒంటి మిరియం గాజులు చేయించుకోవాలని ఎప్పటినుంచో ఆశ. చూశావా, అటు తిప్పి ఇటు తిప్పి బోడిగుండికి బొటనవేలికి ముడిపెట్టినట్టు ధోరణి నా నగ మీదకు లాగింది. బాదం పప్పులు పెడుతూ బామ్మ అన్న మాటలు నాకు అర్థం కాకపోయినా అవునవును అన్నాను, ఆరిందలాగా ఆమెను సంతోష పెట్టడానికి. దసరా రోజులు వచ్చాయి. ఒక పెద్ద పీఠం మంది మార్బలంతో మా ఇంట్లో దిగింది. స్వాములారు, శిష్యగణం, సేవకులు, వంటలక్కలు, గున్న ఏనుగు, 4 ఆవులు, వాటి దూడలు, జింకపిల్ల, 2 పల్లకీలు, ఇవిగాక బోలెడు సాధన సామాగ్రి 4 గూడుబళ్ళు నిండా దిగాయి. ఇల్లంతా ఆక్రమించుకుని సిపాయిల్లాగా వాళ్లే ఎక్కడెక్కడ ఏమిటేమిటి ఎట్లా అమర్చుకోవాలో చూసుకుంటున్నారు. నేను బామ్మ పరాయి వాళ్ళలా చోద్యం చూస్తున్నాము. ఇవాల్టి నుంచి మన కొంప సర్కస్ డేరా అనుకో అంది బామ్మ. వాళ్ళు మాట్లాడే భాష కూడా చిత్రంగా ఉంది. మా నాన్నని గృహస్థు అని పిలిచేవాళ్ళు. సామాజికులు, పూర్ణ దీక్షాపరులు, శిష్య పరమాణువులు, పాదరేణువులు ఏమిటో నాకు అర్థం కాని మాటలు చాలా వినిపించేవి. అంటే ఏమిటని బామ్మని అడిగితే, అంతా మనుషులేరా అబ్బి, ఉత్తినే, అదో ఆడంబరం అన్నది బామ్మ. గున్న ఏనుగుకి రోజు బెల్లం బుట్ట, అరటిపళ్ళ గెల అందించేవారు. దాని సేవకు 2 మామటీలు. శ్రీ మామటీ గారిని మంచి చేసుకుని నన్ను ఒక్కసారైనా ఏనుగు ఎక్కించాలని బామ్మ తంటాలు పడ్డది, కానీ వారు సాధ్యపడదన్నారు. పల్లకీలపైన ఉండే శాటిన్ వస్త్రం చుట్టేసి పల్లకీలని దేవుడిలో జాగ్రత్త చేశారు. పల్లకీ ఎక్కించమని హఠం చేస్తే, ఆ సన్నాసి పల్లకి మనకెందుకురా,
నీ పెళ్లికి దీని జేజమ్మ లాంటి పూసల పల్లకి పెట్టించి ఊరు పేట ఊరేగిస్తా అని బామ్మ సముదాయించింది. అందరూ నిద్రలు పోయాక సాములారి జింక చర్మం మీద నన్ను కాసేపు పడుకోబెట్టింది బామ్మ. భలే మెత్తగాను తమాషాగాను ఉంది. జింక పిల్లతో ఆడుకోవాలనిపించేది, కానీ బామ్మ దాన్ని శత్రువర్గంగా భావించి దూరంగా ఉంచేది. మా ఇంట్లో అర్చనలు, దీక్షలు, హోమాలు గోటకంగా సాగుతున్నాయి. వచ్చేపోయే భక్తులు, బంధువులు అంతా కోలాహలంగా ఉంది. స్వామివారు వెండి రేకులు తాపడం చేసిన సింహాసనం మీద కూర్చుని తావళం తిప్పుతూ ఉండేవారు. ఎప్పుడూ గంభీరంగా ఉండేవారు. ఎప్పుడైనా ఒక చిరునవ్వు ప్రసాదించేవారు భక్తులకి. అలౌకిక విషయాల్లోనూ లౌకిక వ్యవహారాల్లో కూడా తలదూర్చేవారు. వంటలు, పిండి వంటలు, కూరలు, పులుసులు అన్నీ ఏమేం ఎట్లా చెయ్యాలో ఆయనే చెప్పేవారు. చెప్పడం అనకూడదట, ఆదేశించారు అనాలట. చూడటానికి వచ్చారనకూడదు, దర్శనానికి వచ్చారనాలట. పాదాలివ్వండి స్వామి అని ప్రాధాయపడేవాళ్ళు. వాళ్ళకి ప్రాప్తం ఉంటే పాదాలిచ్చేవారు. లేని వాళ్ళు పాంకోళ్ళకి మొక్కి వెళ్ళిపోతుండేవారు. సాములారు భోజనం చేశాక అపచారం, భిక్ష స్వీకరించాక వెండి గొలుసుల ఉయ్యాల బల్ల మీద పట్టు బాలశీల మీద వాలి అరమోడ్పు కన్నులతో భుక్తాయాసం తీర్చుకునేవారు. వింజామర్లు విసరడానికి మేమంటే మేమని పంతులు వంతుల కోసం పోట్లాడుకునేవాళ్ళు భక్తులు. జార్జి చక్రవర్తిదే భోగం, మళ్ళీ మీ స్వామివారిదే భోగం అనేది శిష్యుల దగ్గర మా బామ్మ. వాళ్ళు దానికెంతో గర్వపడేవాళ్ళు. సాయంత్రం ఆయన వేదాంత విషయాలు బోధించేవారు. అర్థం అయినా కాకపోయినా అంతా శ్రద్ధగా వినేవాళ్ళు. అయ్యవారికి శాలువలు, అమ్మవారికి పట్టు వస్త్రాలు, పళ్ళు, రొక్కం కానుకలుగా సమర్పించుకునేవాళ్ళు. ఒకరోజు సిల్క్ లాల్చి 4 వేళ్లకి ఉంగరాలు, మెడలో పతకపు గొలుసుతో ఆర్భాటంగా గుర్రబండి దిగాడక భక్తుడు. వస్తూనే స్వామివారి పాదాల మీద వాలాడు. స్వామివారు వాత్సల్యంతో వందనం స్వీకరించారు. జోడించిన ఉంగరాల చేతుల్ని తన చేతుల్లోకి తీసుకుని ఎట్లా ఉందిరా వ్యాపారం అని అడిగారు. అంతా తమ దయ అన్నాడా భక్తుడు. రాహు ఇల్లు మారుతున్నాడు, ఇక నీకు తిరుగులేదురా, పట్టిందంతా బంగారమే అన్నారు స్వామి భక్తుడి చేతులు వదిలిపెడుతూ. భక్తుడు నడుమి వేలునున్న ఎర్రరాయి ఉంగరం స్వామి చేతుల్లోకి వచ్చింది. పక్కనే ఉన్న శిష్యుడు దోసిట్లో వేసి అమ్మవారికి ముక్కెర చేయించండి అని చిరునవ్వుతో ఆదేశించారు. ఆ భక్తుడికి వేలు ఊడినంత బాధ కలిగింది. పెదాలు తడారిపోయినాయి. బిక్కచచ్చి తమ చిత్తం అన్నాడు ఎప్పటికో తేరుకుని. కాదు, తల్లి ఆజ్ఞ అన్నారు స్వామి గంభీరంగా. మనోవాక్కాయ కర్మల మీద స్వామివారి ప్రసంగం కొనసాగించారు. బామ్మ నవ్వాపుకోలేక సభలో నుంచి జారుకుంది. శిష్యుడు ఎదురైతే మీ దేవుడికి పట్టిందంతా బంగారమే అని ఎగతాళి చేసింది. లోగడ విడిది చేసినప్పుడు ఆయన చూపు బామ్మ బంగారు మురిగి మీద పడిందట. తల్లి చిట్టుకాసుల పేరు కావాలని గోల చేస్తోంది, నువ్వు చెయ్యి విదిలిస్తే తల్లి కోరిక తీరుస్తా అన్నారట స్వామి బామ్మతో. అయ్యో, ఆ తల్లికి నేనిచ్చేపాటిదాన్నే, సాక్షాత్తు మహాలక్ష్మి, ఆమెకేం తక్కువ స్వామి అని బామ్మ భక్తిభావంతో సవినయంగా సమాధానం చెప్పిందట. ఒరే, హనుమంతుడి ముందా కుప్పిగుంతులు? ఇచ్చేదాన్నైతే ఆనాడు గాంధీగారి గుమ్మంలోకొచ్చి స్వరాజ్యం కోసం జోలిపట్టిన రోజునే ఇద్దును కదా. మహామహా ఆయనకే ఇవ్వలేదు, ఈ సర్కస్ కంపెనీకి ఇస్తానా అంది బామ్మ. అది తీర్థప్రసాదాల సమయం. భక్తులంతా కాళ్ళకు మొక్కి తీర్థం పుచ్చుకుని మళ్ళీ వెనక్కి వెళ్తున్నారు. నేను వెళ్ళి చేయి జాపా. స్వాములారు ఉగ్రంగా గుడ్లురిమి పో అవతలికి అని కసిరారు. చొక్కా తొడుక్కుని మొక్కడం, తీర్థాలు తీసుకోవడం మహాపచారం అంట. ఇంకేముంది, కొంపలు మునిగిపోయినట్టు అందరూ ఆహాకారాలు చేయడం మొదలుపెట్టారు. ఆ సందట్లో నా లాగు చొక్కా విప్పేసి ఒంటి మీద నూరుపోగు లేకుండా ఆయన ముందు నిలబెట్టారు. అయినా ఆయన కటాక్షించలేదు. నన్ను బయటకు పంపేయమని తీర్థపు శంకుతో సైగ చేశారు. తెలియక జరిగిన అపచారానికి మన్నింపు కోరాలని అమ్మ వెళ్ళి ఆయన ముందు నిలబడితే మరీ రెచ్చిపోయి
ఇవాళ అమృతం ఎవ్వరికీ ప్రాప్తం లేదు. అపచారానికి ప్రాయశ్చిత్తం అన్నారు కఠినంగా, శంకు కింద పెట్టేసి. తావళం అందుకుని ధ్యానంలోకి వెళ్ళిపోయారు. భక్తులు శిష్యులు అంతా నన్ను దోషిని చూసినట్టు చూస్తున్నారు. ఇదంతా చూస్తున్న మా నాన్నలో సహనం చచ్చిపోయింది. నన్ను బయటకు బరబరా లాక్కెళ్ళి పూనకం వచ్చిన మనిషిలా చావు కొట్టారు. ఒంటి మీద అచ్చాదన కూడా లేదేమో. ఒళ్ళంతా వాతలు తేలాయి. కుక్కపెట్టి పరిగెత్తాను. బామ్మ పరుగు పరుగున ఎదురొచ్చి 2 చేతులు నన్నెత్తుకుని గుండెలకు పొదుపుకుంది. భయం, బాధ, ఉక్రోషం, ఒంటరితనం ఇవన్నీ ఆవరించిన నాకు మా బామ్మ 1000 చేతులు నా కోసం చాపిన అమ్మవారిలా కనిపించింది. గబగబా బాదం చెట్టు కిందకి తీసుకెళ్ళింది. వాతలు చూసింది. వలవలా ఏడ్చింది. ఒళ్ళంతా నిమిరింది. పైకొంగు కప్పింది. ఆ బడుద్దాయికి నిన్ను కొట్టేందుకు చేతులెలా వచ్చాయిరా, దుర్వాసనపు పుటకా వాడును అంటూ నాన్నని తిట్టింది. నా ఏడుపు ఎక్కిళ్ల స్థాయికి తగ్గింది. బామ్మ మాత్రం బుసలు కొడుతోంది. ఇంతలో స్వాములారి అంతరంగిక శిష్యుడు మడిదోవతలు ఆరేయడానికి పెరడవైపు వచ్చాడు. దీక్షితులు ఇట్రా అని గద్దింపుగా పిలిచింది. ఆ పిలుపుకి ఆయన ఉలిక్కిపడ్డాడు. ఆ సంబోధన, ఆ దాటి దీక్షితులు గారంటే స్వామిలారి తర్వాత స్వామిలారంతటి వాడు. పెద్దాయన అలవాట్లు, ఇష్టాయిష్టాలు, వేళావేళలు, కళాకాలులు అన్నీ తెలిసినవాడు. స్వామివారికి జలుబు చేస్తే దీక్షితులు గారికి తుమ్ములు వస్తాయి. అలాంటిది వారి సంబంధం. దీక్షితులు సంకోచిస్తూనే 4 అడుగులు బామ్మ వైపు వేశాడు. ఏం స్వాములారయ్యా, బోడి స్వాములారు, పసివెదవకి ఎలా వాతలు తేలాయో చూడు. పైన చొక్కా ఉంటేనే అంట్ల వెదవ అయిపోయాడా? అభం శుభం తేలిని పసిబిడ్డ. ఆ మాటకొస్తే దేహశుద్ధి లేని పుండాకోర్లు చాలా మందున్నారు మీ గుంపులో. చేతనైతే వాళ్ళ చర్మాలు ఒలిపించి తీర్థాలు పోయమను. ఊరికే బృహదారణ్యాలు భగవద్గీతలు వల్లిస్తే లాభం లేదు. మానికతో జొన్నలు కొలిస్తే బలం వస్తుందా? దంచాలి, వండాలి, తినాలి, హరాయించుకోవాలి. అప్పుడు వస్తుంది బలం. అవునా? మీ పీటాయికి చెప్పు, నాకేం భయం లేదు. వీడి బోడి శాపం నన్నేం చేయదు. బుసలు కొట్టి బామ్మ మాటలకి దీక్షితుల బుర్ర తిరిగిపోయింది. పిలక తడుముకుంటూ పిల్లిలా జారుకున్నాడు. అయినా బామ్మ ఆగలేదు. ధిక్కారం సైతున అని వేమూరి గగ్గయ్యలా గుడ్లు వీడును. పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం అని ఒక పక్క నుంచి ఎకరాలు హరించిపోతున్నా తెలియడం లేదు. అరిసెల్ని అప్పాల్ని వదల్లేనివాడు అరిషడ్ వర్గాలనేం వదులుతాడు? స్వాములారిని, మా నాన్నని కలగలుపుగా దీక్షితులు వెళ్ళిన అరగంట దాకా బామ్మ తిడుతూనే ఉంది. రాత్రి అమ్మ నన్ను గట్టిగా కరుచుకుని కంటి నిండా ఏడ్చింది. నూనె రాసింది. నాన్న రోజంతా అన్నం తినలేదు. ముందే ఉండాలి నిగ్రహం. ఉపోషం ఉంటే పిల్లాడి వాతలు పోతాయా? అంత తామసం కూడదు అని బామ్మ మందలించింది. తలదించుకున్నారు గాని నాన్న మారు మాట్లాడలేదు. స్వాములారి మీద కాదు, యావత్తు పీఠం మీద బామ్మ కత్తి కట్టింది. పాకశాలలో వంటవాడి మీద దాష్టీకం చేసి 4 చిట్టికా గారెలు కొంగులో వేసుకొచ్చి వేడివేడిగా నా చేత తినిపించింది. దీక్షితుల్ని పనిమాలా పిలిచి, ఇదిగో మహానివేదన కాకుండానే చిట్టిగారెలు పిల్లాడికి పెట్టా, చెప్పుకో దిక్కున్న చోట. మొక్కకి చెంబుడు నీళ్లు పోయడం, పక్షికి గుప్పెడు గింజలు చల్లడం, పశువుకి 4 పరకలు వేయడం, ఆకొన్నవాడికి పట్టెడు అన్నం పెట్టడం, ఇదే నాకు తెలిసిన బ్రహ్మసూత్రం. సవాలు చేసింది బామ్మ. పాపం దీక్షితులకి బామ్మంటే సింహ స్వప్నం అయ్యింది. ఎప్పుడు పిలిపిస్తుందో తెలీదు, ఏం తిడుతుందో తెలీదు. 2వ రోజు సాయంత్రం వేదాంత సభలో నన్ను పిలిచి ఒళ్ళో కూర్చోబెట్టుకున్నారు స్వామివారు. జామపండు ఇచ్చి మొత్తం తినాలరా అని తినిపించారు. నాకు పులి మీద కూర్చున్నట్టుంది. రుద్రాక్షలు గుచ్చుకుంటున్నాయి. అయినా ఎటూ కదలడానికి లేదు. తర్వాత మరి కాస్త ముద్దు చేసి వారి పాంకోళ్లు తొడిగించి నడవమన్నారు. నేను టకటకా చప్పుడు చేస్తూ సభలో తప్పటడుగులు వేస్తుంటే, ఏమమ్మో నీ మనవడు బాలకృష్ణుడు అన్నారు స్వాములారు పెద్దగా నవ్వుతూ. శిష్యులంతా ఆమోదిస్తున్నట్టు ముఖాలు వికసింపజేశారు. అంతా తమరి వాత్సల్యం, పసివాడి అదృష్టం అంది బామ్మ.
ఈ సంఘటన తర్వాత దీక్షితులు సుఖంగా ఊపిరి పీల్చుకున్నాడు. ఆ పీఠం మరో చోటికి తరలింది. బామ్మ మేలుకొలుపులు పాడుతూనే ఉంది, ముగ్గులు వేస్తూనే ఉంది. కానీ నా చిన్నతనం బామ్మ వీపు మీద నుంచి జారిపోయింది. నా కంచం నాదే, నా మంచం నాదే. హై స్కూల్ చదువులో పడ్డాను. ఇప్పటికే ఆలస్యం అయిపోయిందని నాకు వడకపోగు వెయ్యాలని నిర్ణయించారు. వారం ముందుగానే సందడి ప్రారంభమైంది. గురు పరంపరతో పాటు బంధుమిత్రులతో ఇల్లు నిండింది. మా అత్తయ్య, మామయ్య, వాళ్ళ అమ్మాయి కళ్యాణి వచ్చారు. కళ్యాణికి 10 ఏళ్లుంటాయి. ప్రతి ఇంట్లోలాగే మేనత్త కూతురు కాబట్టి నీ పెళ్ళాం వచ్చిందిరో అని పాత సరసం ఆడారందరూ. అత్తయ్య వస్తూనే బామ్మను చూసి, ఏమిటే అమ్మా అంతగా చిక్కిపోయావు అని బాధ నటించింది. నేను చిక్కేదాన్ని కాదులేవే ఎవరికి, నువ్వు బాధపడకు అంది వ్యంగ్యంగా బామ్మ. చూడు, ఆ చేతులు పుల్లలాగా అయిపోయాయి. బావిలో చేద వేసినప్పుడు ఆ మురుగు జారి నూతిలో పడుతుందేమో చూసుకో సలహాగా అంది అత్తయ్య. నువ్వు 1000 చెప్పు, 1,00,000 చెప్పు, చచ్చినా నా చేతి మురుగు నీకివ్వను తెగేసినట్టు అన్నది బామ్మ. అత్తయ్య కస్సున లేచింది ఆ మాటకి. అంటే నీ ముష్టి మురుగు కోసం పడి చస్తున్నానా? ముష్టిది కాదది, బంగారపుది. సువి అంటే రోకల పోటని తెలుసులేవే అంది బామ్మ. ఒక్కగానొక్క ఆడపిల్లని, కన్న కూతుర్ని, దయాపేక్ష లేవు. మీ పెట్టుపోతలకి మేం ఎప్పుడైనా ఏడ్చామా అని గద్గద స్వరంతో అత్తయ్య విజృంభించింది. తల్లి కూతుళ్ళ వాదులాట విని అమ్మ లోపల ఆనందపడ్డది. మాట మరీ పెరగకుండా నాన్న సర్దుబాటు చేశారు. నా చెవిలో నాన్న బ్రహ్మోపదేశం చేశారు. మెడలో జందెపు పోగు, చెవులకి బంగారు పోగులు నాకు కొత్త అలంకారాలైనాయి. బాదం చెట్టు పండుటాకులు రాలుస్తూ కొత్త ఆకులు తొడుగుతోంది. త్వరలో పాత చిలుకలు ఎగిరిపోయి కొత్త చిలుకలు వచ్చి వాళ్తున్నాయి. బామ్మకి అరణంగా ఇచ్చిన ఆవు దూడకి 5వ కారు దూడ పుట్టింది. కంటి చూపు తగ్గిన బామ్మ, చెయ్యి తిరిగిన బామ్మ ముగ్గులు గడి తప్పకుండా వేస్తూనే ఉంది. పీఠాధిపతుల తాకిడి తగ్గింది. తాతల నాటి క్షేత్రాలు తరిగిపోయాయి. అంటు మామిడి తోట గృహస్థు పేరు మీద లేదిప్పుడు. దేవుడికి గోడలు తప్ప పైపెంకులు లేవు. ఒంట్లో ఓపిక తగ్గిన బామ్మ మాట చురుకు తగ్గలేదు. మా ఉయ్యాల వెండి గొలుసుల్ని గున్న ఏనుగు మింగేసింది అని చాలా సరసంగా చెప్పి నవ్వేది. అమ్మకి అకాల వార్ధక్యం వచ్చింది. తడిచీరల శిక్ష తప్పింది. నాన్న నిర్లిప్తంగా ఉంటున్నారు. అప్పటి వైభవం లేదు, అట్లాగని దరిద్రమూ లేదు. నాకు తెలిసిన వైభవం బామ్మ, బాదం చెట్టు, అవి ఇప్పుడూ ఉన్నాయి. నాది అనుకుంటే దుఃఖం కాదు, అనుకుంటే సుఖం. బామ్మ చెప్పిన బ్రహ్మసూత్రం నిజమే అనిపించింది. నా FA పూర్తయింది. బందర్లో సర్కారు ఉద్యోగం వచ్చింది. అయినవి కానివి పెళ్లి సంబంధాలు రావడం మొదలైంది. మేనత్త కూతురు కళ్యాణి ప్రస్తావన వచ్చింది. కానీ బామ్మ ససేమిరా వద్దంది. ఆ పిల్ల పేరుకి కళ్యాణే గాని ఉత్త నత్తగవ్వ. దాని తల్లి గడుసు దయ్యం. దాంతో నువ్వు సుఖపడలేవు, పరాయి సంబంధమే చేసుకుందాం అని బామ్మ స్పష్టంగా చెప్పింది. అత్తయ్య వాళ్ళు కూడా నా కాళ్ళు కడిగి పిల్లనివ్వడానికి, పుట్టింటి బంధం నిలిచిపోవాలని ఏమాత్రం ఆరాటపడలేదు. వాళ్ళకి ఒక్కతే పిల్ల, కావలసినంత ఉన్నవాళ్ళు. మాకిప్పుడు ఈనాములు లేవు, బారిస్టర్ని కాదు. చూసిన 2-3 సంబంధాల్లో చిన్నప్పుడు చదువు చెప్పిన నరసింహం పంతులు గారి ద్వారా వచ్చిన సంబంధం నచ్చింది. బామ్మకు మరీ నచ్చింది. తాంబూలాల దాకా వచ్చాక 4 కాసులు బంగారం దగ్గర తేడా వచ్చింది. అటు ఇటు నరసింహం గారు మాటలు నడిపారు గాని చివరికి అది చిలికి చిలికి గాలివానయ్యింది. పెద్దవాళ్ల మధ్య సొమ్ము కంటే పంతాలు అడ్డొచ్చాయి. పిల్ల పొందిగ్గా ఉందిరా, పచ్చగా దొరసానిలా ఉంది, కళ్ళు కజ్జికాయల్లా ఉన్నాయి. 4 కాసుల బంగారం ఒక్క ముద్దుకి చెల్లు అంటూ బామ్మ తెగ ఊరించడం మొదలుపెట్టింది. లోపల పంతం పెట్టుకుని పైకి మాత్రం వాడిష్టం అని నాలిక చివర మాట అంటున్నారు అమ్మా నాన్న. నేను ఎటూ తేల్చుకోలేని స్థితిలో పడ్డాను. బాదం చెట్టు కింద ఒంటరిగా కూర్చోబెట్టి బామ్మ హితోపదేశం మొదలుపెట్టింది. పిల్ల పేరు గాయత్రి. అయితే రోజు 10 సార్లు పిలిచినా చాలు. పుణ్యం పురుషార్థం 10 మందిలో పుట్టి పెరిగిన పిల్ల.
అయితే కష్టసుఖాలు తెలుస్తాయి. అరటితోట కూర ఆవపెట్టి కమ్మగా వండుతుందట, పెద్ద పెద్ద ముగ్గులు వేస్తుందట. అయితే అన్నాను, ఒరే కోర్నాసి, దోటకూరకి ముగ్గులకి బోలెడు ఓర్పు ఓపిక కావాలరా, పనితనము ఉండాలి. పిల్లకి రుక్మిణీ కళ్యాణం కంటతా వచ్చట, టీకా తాత్పర్యంతో సహా అంది. అయితే అన్నాను మరలా, అయితేనా? ఇష్టమైన వాడి కోసం ఏదైనా చేసే జానతనం ఉందని. నువ్విట్టాగే మీనవేషాలు లెక్కిస్తూ కూర్చుంటే చివరికి ఆ పిల్లే నిన్ను లేవదీసుకుపోతుంది, సరేనా? అంది నాకు రోషం తెప్పించాలని. అయినా నేనేమీ చెల్లించలేదు. మర్నాడు ప్రయాణం రోజు వెళ్ళబోతూ నాన్న ముందు మౌనంగా నిలబడి మాట్లాడడానికి తటపటాయిస్తుంటే ఆయనే అందుకుని, నీ ఇష్టం రా, నేనేం నిధి నిక్షేపాలిచ్చానని నీ మీద పెత్తనం చెలాయిస్తాను. నువ్వు అన్ని విధాలా స్వతంత్రుడివి. నీకు ఇష్టమైతే మాదేముంది, వచ్చి పీటల మీద కూర్చుంటాం అన్నారు. విషయం తేలిపోయింది. రకరకాల ఆలోచనలతో రాత్రంతా నిద్ర పట్టలేదు. బామ్మ ఒక రాత్రి వేళ చీకట్లో తడుముకుంటూ నా గదిలోకి వచ్చింది. నా మంచం మీద కూర్చుంది. మెల్లగా లేపాలని తడుముతోంది. లేచి ఉన్నాలే, చెప్పు అన్నాను. నువ్వు నిద్రపోయావని తెలిసే వచ్చాన్రా. చూడబ్బాయ్, మీ నాన్నకి ఆవేశం ఎక్కువ, ఆలోచన తక్కువ. మీ అమ్మకి మొగుడు చెప్పింది వేదం. ఈ కోపతాపాలు 4 రోజులుంటాయి, ఆనాకపోతాయి. మిగిలేది నిక్షేపం లాంటి పిల్ల. అంచేత నిష్కర్షగా గాయత్రినే చేసుకుంటానని తేల్చి మరీ వెళ్ళు. నేను ఏమీ చెప్పకుండా అటు తిరిగి పడుకున్నాను. ఒరేవ్, అధిక మాసాలతో 80 దాటేశా. నీ పెళ్లి చూడాలని ప్రాణం ఒగ్గపట్టు కూర్చున్నా. ఆ పిల్ల గోరింటాకుతో పారాణి పెట్టుకుంటే నీ కాళ్ళు పండాలి. నువ్వు ఆకు ఒక్క వేసుకుంటే అమ్మడి నోరు పండాలి. అది ఇది అయి ఆనాక నీ కడుపు పండాలి. నేను మళ్ళీ నీ ఇంటికి రావద్దు. బామ్మ గొంతు జీరబోయింది. కన్నీటి చుక్క నా గుండె మీద వెచ్చగా రాలింది. ఉద్యోగం ఊరి చేరగానే గాయత్రి సంబంధమే ఖాయం చేయమని నాన్నకు 3 ముక్కల ఉత్తరం రాశా. పోస్టు చేయకుండానే ముహూర్తం నిశ్చయమైంది. ఉన్న పళంగా 15 రోజులు సెలవు పెట్టి రమ్మని టెలిగ్రామ్ వచ్చింది. ఇంట్లో అడుగు పెడుతుండగానే బామ్మ ఎదురొచ్చి, దిగివచ్చారోయ్, నీలాంటి అల్లుణ్ణి వదులుకుంటారా? ఏదో కాస్త బెట్టు చేశారు పాపం. వాళ్ళది పెద్ద కుటుంబం. 4 కాసులు ఒక ముద్దుకి చెల్లురా అంటే నువ్వు విన్నావు కాదు. చివరికి మన నరసింహం సానుకూలం చేశాడు అని తెగ సంబరపడిపోతూ చెప్పింది. నాన్న అమ్మ దిగిరాకుండా మాట నెగ్గించుకున్నందుకు విజయ గర్వంతో ఉన్నారు. ఎవరినీ నొప్పించకుండా కోరిన పిల్ల దొరికినందుకు థ్యాంక్ గాడ్ అనుకున్నాను. అది మా దొరవారి ఊతపదం. కలతలు కలహాలు లేకుండా పెళ్లి అయిపోయింది. ఒళ్ళంతా కళ్ళు చేసుకుని బామ్మ మా పెళ్లి చూసి ఆనందించింది. ఒరేవ్, ఎప్పుడో నీ చిన్నప్పుడు స్వామిలారి పల్లకి ఎక్కించమని హఠం చేశావు, జ్ఞాపకం ఉంది? ఇక ఊరేగు, బతుకంతా సుఖంగా అందరి కళ్ళు మీ మీదే ఉండేటట్టు ఊరేగండి అని బామ్మ మా జంటను దీవించింది. అక్కర తీరింది. మర్నాడు నా మనవడు నచ్చాడా పిల్ల అని బామ్మ కొంటిగా అడిగితే అవును కాదు అనకుండా, మీ మనవడు నాకిప్పుడు 360 కాసులు బాకీ, ఎట్లా తీరుస్తారో ఏమో అందట బొంగమూతి పెట్టి పెళ్లి కూతురు. ఆ మాటకి అదిరిపడి హాసిపిడిగా అని బామ్మ గాయత్రిని ముద్దు పెట్టుకుంది. బందరులో కాపురం పెట్టాము. బామ్మ మాటలో చెప్పాలంటే ముగ్గులోకి దిగాము. ఒంటి గది కొత్త కాపురం. బామ్మ దీవెనలా పూసల పల్లకీలో ఊరేగుతున్నట్టుంది. ఆవిడ కాళ్ళ గోరింటాకు అతడి కాళ్ళకి ఎట్లా పండుతుందో అనుభవమైంది. నేను తాంబూలం నమిలితే గాయత్రి నోరు ఎందుకు ఎరిపెక్కినో ఎరుకయింది. బామ్మను బందరు వచ్చి నా దగ్గర ఉండమన్నాను. నా ఊరు నా నేల ఇక్కడే మట్టయిపోవాలిరా. మీ అమ్మ దొడ్డ ఇల్లాలు, నాకేం తక్కువ జరగదులే అంది దర్జాగా. బామ్మ చివరి క్షణాల్లో చూడ్డానికి వెళ్ళాం. మాట స్పష్టత లేదు. కొత్త కాపురం బావుందా అని అడిగింది. ఇద్దరం తల ఊపాము. కాపురం కత్తిపీట కొత్తల్లో కంటే కొంచెం పదును పడ్డాకే బావుంటాయిరా అంది
మాట పిగుల్చుకుని. మేం నవ్వితే బామ్మ పెదవి కదిలింది, ముఖం వెలిగింది. మా ఇద్దరి చేతులు చేతిలోకి తీసుకుంది. ఒక మొక్కకి చెంబుడు నీళ్లు, గింజలు, అన్నం పెట్టా. ఆ ఫలం నాకు దక్కింది. నా బతుకు హాయిగా వెళ్ళిపోయింది. నేను ఇప్పుడో కాసేపో బామ్మ మాటలకి నాకు దుఃఖం పొర్లుకొచ్చింది. నిన్ను వదిలి ఎక్కడికి పోతాన్రా వెర్రి నాగన్నా? అలా వెళ్ళి కాసేపు పెత్తనం చేసి మళ్ళీ నీ ఇంటికే వస్తాగా అంటూ ధైర్యం చెప్పి బామ్మ వెళ్ళిపోయింది. భరించలేనంత శూన్యం నాలో నిండుకుంది. అమ్మా నాన్న, చుట్టం పక్కం, దయాదేవుడు అన్నీ అంతా అందరూ ఒక్కసారి వదిలి వెళ్ళిపోయినట్టయింది. వెళ్ళి పిచ్చిగా బాదం చెట్టు చుట్టూ తిరిగాను. 70 ఏళ్ల ఆ పిచ్చి మొద్దుకి బామ్మ పోయిందని తెలియదు. రేపటి నుంచి చెంబుడు నీళ్ళెవరు పోస్తారు? పై తొర్రలో కిలకిల్లాడే చిలకలకి తెలియదు బామ్మ పోయిందని. రేపటి నుంచి గుప్పెడు గింజలు ఎవరు జల్లుతారు? చిన్నప్పుడు మేము చిరుతిళ్ళు దాచుకున్న తొర్రలో చెయ్యి పెట్టి వెతికాను. దాని నిండా బాదంకాయలు దాచి ఉన్నాయి. రేపటి నుంచి రాలిన బాదంకాయలు ఎవరు ఏరుతారు? బాదం చెట్టును చుట్టుకున్న బామ్మ జ్ఞాపకాలు ఎన్నేళ్లైనా మర్చిపోలేను. ఆ చెట్టు నీడలో నా చిన్నతనం చెక్కు చెదరకుండా ఉంది. కర్మకాండ ముగిసింది. బామ్మ ఆరో ప్రాణంగా చూసుకున్న బంగారు మురుగు తూకానికి పెడితే అది గిల్ట్ నగా అని తేలింది. అమ్మా నాన్న, అత్తయ్య అంతా మొహమొహాలు చూసుకున్నారు. మనవడికి మంచి పెళ్ళాం రావాలని బంగారు మురుగు కరిగించిందని వాళ్ళకి తెలియదు. పెళ్లి పెద్దగా కథ నడిపిన నరసింహం పంతులు గారు చెప్పేదాకా నాకు తెలియదు. బామ్మ మా ఇంటికి వస్తుంది అన్న మాట ప్రకారం ఆవిడ బంగారు మురుగు ఆవిడకే, గాయత్రి సాక్షిగా. కథ సమాప్తమండి. కథ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి మరిన్ని చక్కటి కథల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి. కథ విన్నందుకు ధన్యవాదాలండి.